హలో హాయ్ అండి. నేను మీ స్వాతిరామ్. ఈరోజైతే ఒక మంచి వంటకాన్ని మీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చానండి. ఈ వంటకం పేరు చింత ఇగురు. చింత చిగురు కూర ఉంటుంది కదండి, చిగురు. ఆ చిగురుతో వండిందే ఈ చింత ఇగురు కర్రీ. చూడండి, కావాల్సినవి పచ్చిమిర్చి, ఎండు చేపలు, చింత చిగురు, కారం, పసుపు, ఉప్పు, ఉల్లిపాయలండి. చూడండి, ముందుగా ఉల్లిపాయలు చక్కగా చిన్నగా తరిగేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేస్తేనే కూర కొంచెం టేస్ట్గా ఉంటుందండి. సో అది దృష్టిలో పెట్టేసుకొని ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే కోసేసుకోండి. అలాగే పచ్చిమిర్చి కూడా కోసుకొని పక్కన పెట్టేసుకోండి. నేనైతే కట్టెల పొయ్యి మీద వండుతానండి. కట్టెల పొయ్యి మీద వండితేనే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. చూడండి, మనం ఉల్లిపాయలు వేసేసుకొని చక్కగా మగ్గనివ్వాలండి. ఉల్లిపాయలు ఎర్రగా మగ్గితేనే ఈ కూరకి టేస్ట్ అండి. బాగా ఎర్రగా మగ్గనివ్వండి. మగ్గిన తరువాత మనం ఏవైతే బాగు చేసుకున్నాం చూడండి, అవి ఎండు చేపలు ఉన్నాయి కదండి, ఎండు చేపలు చక్కగా ఫ్రై చేసేసుకోండి ఆయిల్లో. ఈ ఉల్లిపాయలతో పాటు ఈ ఎండు చేపలు కూడా చక్కగా మగ్గాలి. బాగా మగ్గిన తరువాత మనకి కొంచెం ఆయిల్ కూడా కొంచెం బయటకు వస్తూ ఉంటుంది. చూడండి, బాగా మగ్గిన తరువాత పసుపు, కారం, దానికి కర్రీకి సరిపడినంత ఉప్పు వేసేయండి. నేను ఉప్పు ఫస్ట్ వేసేసుకున్నాను. ఉప్పు వేసేసేయండి. ఉప్పు ముందుగా ఉల్లిపాయల్లోనే వేయాలండి. అప్పుడే ఆ ఉల్లిపాయలకి చక్కగా పట్టి టేస్ట్ బాగుంటుంది. సో నేను అది తీయలేదు. చూడండి, మగ్గిన తర్వాత ఇలా చింత ఇగురు ఉంటుంది కదండి, చింత చిగురు, అది కర్రీలో వేసేసుకొని చక్కగా ఆయిల్లో ఒక్క 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. అదే మీరు కట్టెల పొయ్యి అయితే కనుక బొగ్గుల మీద మగ్గనివ్వాలన్నమాట. మగ్గిన తర్వాత కాస్త వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని దాన్ని బాగా దగ్గరికి అయ్యేదాకా చక్కగా బొగ్గుల మీద మీరు స్టవ్ పెట్టుకుంటే స్టవ్లో లో ఫ్లేమ్లోనే మంచిగా మగ్గనివ్వండి. మగ్గితేనే కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సరే, అయితే కూర అయితే అయిపోయినట్టేనండి, బాగా మగ్గిపోయింది. రండి, వైట్ రైస్లోకి ట్రై చేసేద్దాం. చూడండి, చూడడానికి ఎంత బాగా కనిపిస్తుందో కర్రీ. నేనైతే కూర వండడానికి అయితే వండాను, కానీ కొంచెం టేస్ట్ ఎలా ఉందా అని చాలా చాలా ఆతృతగా ఉందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది ఫ్రెండ్స్. నేచురల్ ఫుడ్ కాబట్టి ఆ మాత్రం టేస్ట్ ఉంటుంది మరి. బాయ్.